రే కిరణ్, నీకు తులసి ఏమన్నా కనిపించిందా? తులసి కనిపించలేదురా. అయినా అదేం ప్రశ్నరా? తులసి కనిపించకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళింది? అది తెలియకే వెతుకుతున్నాను. సరే, నీకు కనిపిస్తే నాకు ఒకసారి ఫోన్ చేయి, ఓకేనా? ఓకేరా, బాయ్ రా. సరే బాయ్. చెప్పాదిత్య. హలో నందిని. ఏంటాదిత్య అంత టెన్షన్ గా ఉన్నావు? ఏం లేదు నందిని, తులసి మీ ఇంటికి ఏమైనా వచ్చిందా? రాలేదు. పోనీ నీకు కాల్ ఏమైనా చేసిందా? నాకేం కాల్ రాలేదు. నేనే 2-3 టైమ్స్ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఏంటి తులసి కోసం వెతుకుతున్నావా? పా, తను కనిపించట్లేదు. ఛా! రెండు రోజుల్లో నా కొడుకు పెళ్ళుంది. అది సాఫీగా సాగని. ఆ తర్వాత నువ్వు అడిగినట్టే పద వదిలేస్తానులే. ఏంటే ఏమైంది అంతలా జుట్టు పీకుంటున్నావు? రేపు పూల జడ పెట్టుకున్నప్పుడు చిక్కులు పడుతుందేమో అని, అందుకని ముందుగా కట్ చేయించుకుందామా క్రాఫ్ట్ చేయించుకుందామా అని ఆలోచిస్తున్నాను. ఏంటి ఆ పిచ్చి మాటలు? పెళ్లికి ముందు ఎవరైనా జుట్టు కత్తిరించుకుంటారా? మరి లేకపోతే టెన్షన్ తో ఏం చేయాలో అర్థం కాక చేస్తుంటే తీరిగ్గా వచ్చి ఏంటే జుట్టు పీక్కుంటున్నా అని అడుగుతున్నావా? నాకున్న టెన్షన్ కి జుట్టు కాదు, వయసులో పెద్దదాని అయిపోయావు. కానీ లేకపోతే నిన్ను 4 పీకేదాన్ని. అత్తయ్య ఎల్లుండే పెళ్లి ఫిక్స్ చేసింది. నువ్వేమో ఇంతవరకు కుజదోష నివారణ పూజ చేయించలేదు. ఆ దోష నివారణ పూజ చేయించకుండా పెళ్లి జరగకూడదని చిన్నత్తయ్య 1,00,000 సార్లు చెప్పింది. మనం పెళ్ళని ముందుకు వెళ్తే చిన్నత్తయ్య బ్రేక్ వేస్తుంది. ఇప్పటికే 3 సార్లు చెడి 4 సార్లు అతకుండా పోయింది. ఈసారి కూడా అతకలేదనుకో, నా బతుకు బస్ స్టాండే. ఒక పక్క బావతో నా పెళ్లి ముహూర్తం దగ్గర పడిందని సంతోషించాలో, మరో పక్క ఈ కుజ దోషం వల్ల పెళ్లి ఆగిపోతుందని భయపడాలో అర్థం కావట్లేదు. అది చిన్నపిల్ల, దానికున్న టెన్షన్ కూడా నీకు లేదు. నా మనవరాలు పెళ్లి ఎక్కడ ఆగిపోతుందో, అది తన బావం మీద పెట్టుకున్న కలలు కలలుగానే ఉండిపోతాయేమో అనే భయం కొంచెమైనా నీకుందా? అసలు ఆ కుజదోష నివారణ పూజ గురించి అది ఆలోచిస్తున్న దాంట్లో సగమైనా ఆలోచించావా? నేను ఆలోచించకపోతే నువ్వు ఆలోచిస్తున్నావా? నా మనవరాలి యోగక్షేమాలు నాకు అవసరం లేదనుకుంటున్నావా? నేను చేయవలసిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను, చేశాను కూడా. చేసావా? ఏం చేసావు? వేరే పంతులతో మాట్లాడాను. ఎలాంటి అవాంతరాలు వచ్చినా పూజ జరిపే బాధ్యత నాది అని అతని దగ్గర హామీ తీసుకుని అతనికి ఇవ్వాల్సిందంతా ఇచ్చి పూజకు కావలసిన పనులన్నీ చూసుకోమని చెప్పొచ్చాను. రేపే కుజదోష నివారణ పూజ జరుగుతుంది. ఎల్లుండి ఆదిత్యతో నీ పెళ్లి జరుగుతుంది. ఇందులో ఎలాంటి డౌటు లేదు. నిజంగానా నాన్నమ్మా? నిజం కాకపోతే అబద్ధం చెప్తానంటే? నా మనవరాలి క్షేమమే నాకు ముఖ్యం కదూ. నేను చేయవలసిన ఏర్పాట్లన్నీ నేను చేశాను గాని, ఇదిగో బంగారం లాంటి జుట్టుని తెంపుకో మాకు. రేపు పెళ్లి ఫోటోల్లో అసహ్యంగా పడతావు. ఏమే దుర్గా, ఎల్లుండే పెళ్ళా? అవును పిన్ని, ఇదే ఫిక్స్.
ఏంటి నాన్న ఇది? ఏమైందిరా? ఏమైందని అంత కూల్గా అడుగుతావేంటి? ఒక పక్క తులసి కనిపించడం లేదు, మరో పక్క అమ్మేమో వెంకటలక్ష్మితో నా పెళ్లికి ప్రొసీడ్ అయిపోతుంది. అయితే ఏంట్రా, నీ పెళ్లి జరగాల్సింది వెంకటలక్ష్మితో గాని తులసితో కాదుగా? నాన్న ఏం మాట్లాడుతున్నావు నాన్న నువ్వు? కొత్తగా నేనేమన్నానరా? మీ అమ్మాయి పెళ్లి ఫిక్స్ చేసింది లక్ష్మితోనే కదా అంటున్నా. కావచ్చు నాన్న. అటు అటు తులసి కనిపించట్లేదన్న టెన్షన్ నీలో లేదా నాన్న? లేకుండా ఎందుకుంటుందిరా? అది నా మేనకోడలు. దాని మీద నాకెంత ప్రేమ ఉన్నా, నేను ఎంత టెన్షన్లో ఉన్నా, ఇప్పుడు తులసి కనిపించే వరకు నీ పెళ్లి జరగడానికి వీల్లేదని అనలేను కదరా. తులసి విషయంలో ఏమైనా చేస్తాను, కానీ ఈ పెళ్లి విషయంలో నేనేం చేయలేను. మీ అమ్మ మాట కాదనలేనురా. నా పరిస్థితి నీకు కూడా తెలుసు కదా. ఏంటన్నా నువ్వు మళ్ళీ మారిపోయావా? మళ్ళీ మారడం ఏంట్రా? మీ అమ్మ విషయంలో నేనెప్పుడూ మారలేదు, మారను కూడా. అవన్నీ కాదు నాన్న. నాన్న నా పెళ్లి తులసితో జరగాలని నీ మనసులో లేదా నాన్న? మనసులో ఉండొచ్చు, కానీ అన్నీ అనుకున్నట్టుగా జరగాలని లేదు. కొన్ని మన కోసం, కొన్ని మనం ప్రేమించే వాళ్ల కోసం వదులుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీ అమ్మ కోసం నేను సరిగ్గా చేస్తుంది అదే. తులసి ఉండాలి నాన్న. ఉండడం వేర్రా, తనతోని పెళ్ళవడం వేరు. మీ అమ్మ ఉండాలిగా. రే, ఎందుకురా టెన్షన్ పడుతున్నావు? ఏమైందని? తులసి ధైర్యం గల పిల్ల, దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. అలా కాదు నాన్న, నాకు చాలా టెన్షన్గా ఉంది నాన్న. అరే అన్నీ చేసి కరెక్ట్గా సంతోషం పంచి సంబరాలు చేయాల్సిన టైంలో తులసి కనిపించట్లేదంటే నాన్న నాకేదో డౌట్గా ఉంది నాన్న. ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. తులసి ఖచ్చితంగా వస్తుంది. నాకు తెలిసి తులసి తన ఫ్రెండ్స్తో మీ అమ్మని గెలిపించిన విషయం షేర్ చేసుకోవడానికి వెళ్ళుంటుంది. చూస్తూ ఉండు, కాసేపట్లో వచ్చేస్తుంది. అంతే అంటావా నాన్న? ఖచ్చితంగా అంతే. కానీ నేను కన్విన్స్ కాలేకపోతున్నాను నాన్న. ఎందుకురా? తులసి రాదని భయపడుతున్నావా? కాదు నాన్న, ఆ వెంకటలక్ష్మితో పెళ్ళైపోతుందేమోనని భయపడుతున్నాను. అవును నాన్న, తులసి రాదేమో అని భయపడుతున్నాను. తులసి రాకపోతే ఆ వెంకటలక్ష్మితో పెళ్ళైపోతుందేమోనని భయపడుతున్నాను. నచ్చిన మనిషి రాదేమో అని బాధపడుతున్నాను. నచ్చని మనిషిని పెళ్లి చేసుకుని జీవితాంతం ఎలా బతకాలని భయపడుతున్నాను. నాన్న నాదొక డౌట్, అడగొచ్చా? ఏంట్రా అడుగు. తులసి ఉంటే వెంకటలక్ష్మితో నా పెళ్లికి అడ్డొస్తుందని అమ్మాయి ఏదైనా చేసుంటుందంటావా? ఏంట్రా మాటలు? అనుమానించడానికైనా ఒక హద్దు ఉంటుంది. మీ అమ్మ లాంటిది కాదు. ఏదైనా ఉంటే ముఖం మీద అనే మనిషే తప్ప ఇలాంటి పనులు తనకు చేత కదరా. తులసి మీద మీ అమ్మకి ఎంత కోపం ఉన్నా నిన్ను ఇంట్లో అడుగు పెట్టనివ్వను అని అందే తప్ప నీ అంతు చూస్తాను లాంటి మాటలే తన నోటి వెంట రాలేదు. నీ పెళ్లి వెంకటలక్ష్మితో తులసి ముందే చేస్తాను అందే తప్ప నిన్ను తప్పించి చేస్తానని ఏనాడు అనలేదు. మీ అమ్మ అన్నమాట ప్రకారమే చేస్తుంది తప్ప దాన్ని దాచి రహస్యంగా నీ పెళ్లి చేయవలసిన అవసరం లేదు. మరీ అంత దుర్మార్గురాలు కాదు. తులసి గురించి ఆలోచించి మీ అమ్మే ఏదైనా చేసిందని మనసు పాటు చేసుకోకు. దానికేం కాదు, నువ్వు వెళ్ళు. రే వెళ్ళరా. ఎట్టా ఇప్పుడు ఈ పాడు డ్యూటీ మన ప్రాణం మీదకొచ్చి పడింది. మరే అవతల టైం అవుతుంది. ఇలా ఎన్నాళ్ళో ఏమో. ఇవాళ కాని మనం చూడలేకపోతే ఇక వేస్టే. ఈ పిల్ల పందెమేమో కాని మనకు శాపమై కూర్చుంది. అమ్మో అమ్మో అమ్మో, అవతల టైం తగ్గిపోతుంటే నాకు బీపీ పెరిగిపోతుంది. అంతా ఈ పిల్ల దయ్యం చేయబట్టే. అవును, తన వల్లే. ఆపండి, ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏంటి మీ గొడవ? ఎందుకు మీకు బీపీలు పెరిగేది? నేను కారణం అంటున్నారేంటి? అసలు దేని గురించి మీ టెన్షన్ అంతా? నీకు చెప్తే నువ్వేమైనా తీరుస్తావా పెడతావా? మీరంతా నా మూలంగానే నేనే కారణం అంటున్నారు కదా, అందుకు తీర్చగలిగేదైతే తీరుస్తాను. మా అమ్మగారు నీ మాటేం వినరు. వినకే ఓడింది. ఇప్పుడు నేనేంటో అర్థమైంది, వింటుంది. వినిపిస్తాను.
అసలు మీ బాధ ఏంటి చెప్పండి. రోజు సాయంత్రం 6:30కి జీ తెలుగులో వచ్చే అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు సీరియల్ చూడటం మా అందరికీ అలవాటు. ఓహో, అది చూడకపోతే మాకంతా వెలితిగా ఉంటుంది. అన్నము సహించదు, నిద్ర పట్టదు. ఓ, అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు సీరియలా? అది నేను చూస్తాను, చాలా బాగుంటుంది. 6:30కి ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. మీరేం టెన్షన్ పడకండి. అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు చూపిస్తాను, ఆ తర్వాత ప్రేమ చూపిస్తాను. ఎలా? ఇక్కడ టీవీ లేదు కదా, అందుకే మేము టెన్షన్ పడేది. ఇంటికెళ్ళి చూద్దామంటే నీకేమో కాపలా పెట్టిందిగా. ఏమీ పర్వాలేదు, మీకు సీరియల్ చూపిస్తాను, దాక్షాయణికి సినిమా చూపిస్తాను. జై బోలో అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు, జై ప్రేమ, జై జై ప్రేమ. దాక్షాయణి, దాక్షాయణి. ఏయ్ ఏయ్, ఏంటి అరుపులు? అరుపులే కాదు, కాసేపు ఆగితే కేకలు, ధర్నాలు, హర్తాళ్లు, గేరావ్లు, సమ్మెలు మొదలవుతాయి. ఎందుకే? మా అందరికి అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు సీరియల్ చూసే టైం అయింది. మీరు చెప్పండి. అవునమ్మా, అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు సీరియల్ చూడాలి. మా ఇష్టానికి ఇబ్బంది పెడితే నీకు పాపం తగులుతుంది. మా మనసులు శపిస్తాయి, మా అసంతృప్తి దూషిస్తుంది. అయినా నా ఒక్కదాని కోసం ఇంతమంది ఊసరు ఎందుకు పోసుకుంటావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వినపడలేదా? అత్తారింట్లో అక్క చెల్లెల గురించి. అసలు ఇక కథ తెలుసా? ఎంత ఉత్కంఠంగా సాగుతుందో తెలుసా? దేనికైనా టేస్ట్ ఉండాలి, రసహృదయం ఉండాలి. శ్రావణి, ధరణి అని 2 అక్క చెల్లెళ్ళు, కమల పిల్లలు. రూపం ఒక్కటే, ఆయన మనసులు వేరు, అభిరుచులు వేరు, ప్రేమలు వేరు, ఆప్యాయతలు వేరు. ఆ భిన్న స్వభావాల మధ్య సయోధ్య కుదిరేనా? కలసరా? ప్రేమలు పంచుకునేరా? ఆపవే, ఆ కథ నాకు కూడా తెలుసు. నేను ఆ సీరియల్ చూస్తాను. చూస్తారా? మరి అలాంటి సీరియల్ గురించి తెలిసి మమ్మల్ని ఎందుకు చూడలేని పరిస్థితుల్లో పడేస్తున్నారు? మా హృదయాలు విలవిల్లాడిపోతున్నాయి. అవి అలా విలవిల్లాడినా ఆపవే, నేను చూస్తానన్నానుగా ఆ అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు. మీరు సీరియల్ చూడాలి, అంతేగా? ఇదిగో దాక్షాయణి, కాస్త కట్లు విప్పించవా? ఎందుకే? నేనేం పారిపోను, నా మాట నమ్ము. ఏయ్, కట్లిప్పండి. అలాగే మేడం. జాగ్రత్త. చాలా థ్యాంక్స్ దాక్షాయణి. మేడం కూర్చోండి. పూర్తిగా కనిపించకపోతే సరిపోతుంది కదా. ఇలా లేకుండా ఉన్నట్టు ఎందుకు కనిపిస్తున్నావు? అమ్మకి ఫోన్ చేసి నా గురించి టెన్షన్ పడొద్దు అని చెప్తాను. ఇదిగో దాక్షాయణి,
నిన్నే. ఏయ్ ఆ, పో. జరుగో. సరేలే. ఏంటి బావా? ఏంటది? ఏయ్, అరవకు. నేను నిన్నేం చేయను. కానీ నాకు నిజం చెప్పాలి వెంకటలక్ష్మి. నేను నీకెప్పుడు అబద్ధం చెప్పానని ఇప్పుడు వచ్చి కొత్తగా నిజం చెప్పమంటున్నావు? నేను నిన్ను ప్రేమించానన్న మాట నిజం, నీకు మనసిచ్చానన్న మాట నిజం, నీతోనే నా జీవితం అనుకున్నది నిజం. ఇవన్నీ నిజాలే కదా బావా? నువ్వు ప్రేమ టాపిక్లు తీస్తే మూతి పగులుద్ది. నువ్వే కదా నిజం చెప్పమంది. ఏయ్, నిజం అంటే ఇదా? చూడు, నేను నీ మనసు ఏంటో అది ఏం చెప్తుందో వినడానికి నేను రాలేదు. నువ్వే కదా నిజం చెప్పమంది. ఏయ్, నిజం అంటే ఇదా? చూడు, నేను నీ మనసు ఏంటో అది ఏం చెప్తుందో వినడానికి నేను రాలేదు. తులసి విషయం తెలుసుకోవడానికి వచ్చాను. తులసిని ఏం చేసావు? తులసి ఏంటి? నేనేం చేయడం ఏంటి? అసలు తులసి గురించి నాకేం తెలుసు? నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు బావా. ఏయ్, ఆగు. మరీ ఏమీ తెలియని అమాయకురాల్లాగా నటించుకో. నిజం చెప్పు, నువ్వు మీ నాన్నమ్మ కలిసి తులసిని ఏం చేశారు? మీ ఇద్దరు కలిసి ఏదో కుట్ర చేసి తులసికి హాని తలపెట్టారు. మేము హాని తలపెట్టడం ఏంటి బావా? ఏయ్, ఆపు. నాకు తెలిసి దానికి మీరు తప్ప శత్రువులు ఎవరూ లేరు. గతంలో చాలాసార్లు అది మన పెళ్లికి అడ్డొచ్చిందని, ఈసారి కూడా పెళ్లికి అడ్డు రాకుండా ఉండడానికి మీరే ఏదో చేయించుంటారు. చెప్పవే, తులసిని ఏం చేశారు? నాకు నిజం కావాలి. చెప్పవే, చెప్పు. చెప్పందే వదలను. నువ్వు భయపెట్టినా బెదిరించినా నాకేం తెలీదు. నువ్వు చెప్పలేదనుకో, గొంతు నులిమి చంపేస్తాను. నువ్వు నాకు దక్కకపోతే నా ప్రాణం పోతుందన్నది ఎంత నిజమో, తను ఎక్కడుందో నాకు తెలీదు అన్నది కూడా అంతే నిజం బావా. హే, ఇంట్లోనే ఉంటూ పైకలా నటిస్తూ ఇంత మోసం చేస్తారనుకోలేదు. నేను ఎటువంటి మోసం చేయలేదు బావా. తులసికి నాకు మధ్య గొడవలున్న విషయం నిజమే అయినప్పటికీ తన మీద పంతంతో, నీ మీద ప్రేమతో నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నానే కానీ దాన్ని అడ్డు లేకుండా చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. అంత దుర్మార్గం నాలో లేదు బావా. నీకు మీ నాన్నమ్మకు దుర్మార్గం లేదంటే నమ్మడానికి నేను పిచ్చోణ్ణి కాదు. మీ నాన్నమ్మ ఎంతకైనా తెగబడే రకం. బావా, ఏయ్, అవునే, ఆవిడ నువ్వు కలిసి తులసి మీద ఎన్ని ప్రయోగాలు చేయలేదే? అరే, నువ్వు కూడా నాకేం తెలీదు, అంత దుర్మార్గురాల్ని కాదు అనగానే అవును వెరీ గుడ్ అని అంటాననుకున్నావా? నీ మాయ మాటలు నమ్మే వెర్రి బాగులోనైతే కాదు. ఏయ్, చూడు, ఇప్పుడు దాస్తే దాయొచ్చు, కానీ మీ దుర్మార్గం తర్వాత అయినా బయటపడి తీరుతుంది. మీ మోసాన్ని ఎండగట్టి తీరుతాను. అలాగే బావా, అలాగే కానివ్వు. ఇప్పుడు చేయని మోసాన్ని చేసావంటున్నావు కదా, చంపబోయిన వాడివి. రేపు నిజంగా మోసం చేశానని తెలిస్తే చంపకుండా ఉంటావా? నీ కాబోయే భార్యని బావా, అబద్ధాలు చెప్పి ఎంతకాలం తప్పించుకుంటాను? నిజంగా తులసి గురించి నాకేం తెలియదని తాను తిరిగొచ్చి చెప్తా కానీ నువ్వు నమ్మే సిచ్యువేషన్లో లేవు. అప్పుడైనా నా తప్పు లేదు అని తెలుసుకుంటే నాకంతే చాలు బావా.
ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నాకేం తెలియదు బావా. ఏయ్, ఏయ్, ఆపు, ఆపు, ఆపు. ముందా ఏడు పాప. ఛ!